దేవుని ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారులరా, ఈ 2025వ సంవత్సరంలో కూడా మట్టలాదివారపు ఆరాధన క్రమమును మనం కలిగి ఉండడానికి దేవుడు తన కృపను అనుగ్రహించారు. దానిని బట్టి దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. మరి నాటి కార్యక్రమము కొరకై కూడి వచ్చినటువంటి మీ అందరికీ, అలాగే మన లైవ్ వీక్షించుతూ ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభు పేరట శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుని కృపలో గడిచిన వారం మరి పాస్టర్ గారు చెప్పినటువంటి సందేశం ఏదైతే ఉందో, మరి ఈ సమయానికి ఇంచుమించు 600 మందికి పైగా దానిని వీక్షించడానికి దేవుడు కృప చూపారు. వీక్షించినటువంటి మీ అందరినీ దేవుడు దీవించాలని, అలాగే ఆత్మానుసారుల శరీరానుసారుల అనేటటువంటి అంశంతో ఆ సందేశము ఉంది. శరీరానుసారులుగా ఉన్నటువంటి మనమందరం ఆత్మానుసారులముగా మారి మరి దేవుని యొక్క గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని, అనగా భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, పర సంబంధమైనటువంటి ప్రతి దీవెనను మనం స్వంతం చేసుకొని ప్రభు మహిమ కొరకు ముందుకు సాగుదాం. అలాగే అనేక వీడియోలు మరి మన ఛానల్ ద్వారా వెలువడుతున్నాయి. అవన్నీ కూడా మీ ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ప్రయోజనకరంగా ఉండేటటువంటి సందేశాలు కనుక తప్పక వాటన్నిటిని కూడా వీక్షించాలి అని ప్రభు పేరట మీకు నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందేశాలన్నీ కేవలం ఆధ్యాత్మిక అభివృద్ధిని కాంక్షిస్తూ ఆధ్యాత్మిక పరిపక్వత దశగా కొనసాగాలి అని ఆసక్తి కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులను ఆత్మీయంగా బలపరచడం కొరకు మాత్రమే ఈ సందేశాలను మేము విడుదల చేస్తూ ఉన్నాం. అన్యులు లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేనటువంటి వారు అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి సంఘ బిడ్డలైనటువంటి మీరు ఎవరైతే ఉంటున్నారో మిమ్మలను బలపరచడానికి, అలాగే ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ఆసక్తి కలిగినటువంటి విశ్వాసులను బలపరచడానికి ఈ సందేశాలు ప్రయోజనకరంగా ఉంటాయి. తప్పితే వేరే వ్యక్తులు ఎవరైనా ఒకవేళ ఈ కార్యక్రమాలను వీక్షిస్తే మీకు సంపూర్ణంగా ఈ యొక్క వాక్యం అర్థం కాకపోవచ్చు. అటువంటి సందేహం ఏదైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఆ సందేహాలన్నీ కూడా మీ కొరకు నివృత్తి చేసి మీకు అవసరమైనటువంటి దైవ సంబంధమైన సంగతులను తెలియజేయడానికి మా మట్టుకు మేము సిద్ధంగా ఉన్నాం. మంచిది. ఈరోజు మట్టలాదివారం. దీనికి సంబంధించినటువంటి అనేక సందేశాలు ప్రియమైన వారురా, మరి మేము పరిచర్య ప్రారంభించి ఇంచుమించు 28 సంవత్సరాలు అయిపోతూ ఉంది. అంటే 28 సంవత్సరాలకు పైగా, 28 సార్లకు పైగా ఈ మట్టలాదివారానికి సంబంధించినటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ వారం ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుని యొక్క వాక్యాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటయ్యా అని చెప్పేసానంటే, బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి సువార్త మత్తయి సువార్త. అంటే మత్తయి అనేటటువంటి వ్యక్తి క్రీస్తును గురించి రాసినటువంటి సువార్త. ఈయన క్రీస్తును ప్రజలకు ఎలాగున పరిచయం చేయాలని అనుకున్నాడు అని చెప్పేసానంటే, ఈ యేసు క్రీస్తు ప్రభుల వారిని రాజుగా పరిచయం చేయాలని చెప్పేసి ఆయన ఉద్దేశించాడు. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో ఈ మట్టలాదివారపు ఆరాధనకు సంబంధించినటువంటి ఆ యొక్క సందర్భంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము ప్రియమైన వారులరా 5వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక మంచి మాట మనకు కనబడుతూ ఉంది. రండి ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారితో చెప్పుడి అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. చెప్పండి ఎవరైనా. ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. ఆయన చివరి క్షణాలలో జరిగినటువంటి సంఘటన, లేక ఆ సంఘటన జరుగుతుంది అని చెప్పేసి భక్తులు ముందుగా ప్రవచించినటువంటి వాక్యం, ఆ వాక్యము ఆ సంఘటన ఏదైతే ఉందో అదంతా ప్రియులరా మత్తయి అనేటటువంటి ఆయన శిష్యులలో ఒకడు ఈ సువార్తను రాస్తూ ఈ సంగతిని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా అది అని చెప్పేసానంటే, ఇదిగో నీ రాజు. ఎవరండినా? ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు.
రాజులు మన దగ్గరికి రావటం ఏమిటి? పాలకులు మన దగ్గరికి రావడం ఏంటి? అధికారులు మన దగ్గరికి రావడం ఏమిటి? ఇది జరిగే సంఘటన ప్రియులారా. మనకు తెలిసి పాలకులు కాకమునుపు వారిని పాలకులుగా చేయమని అడగడానికి మన దగ్గరికి రావడం మనకు తెలుసు. అంటే ఓట్లు అడగడానికి రావడం మనకు తెలుసు. కానీ ఇక్కడ చదివిన మాట అలా వచ్చుచున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని లేదు. ఇక్కడ నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుని మత్తయి అనబడినటువంటి ఈ వ్యక్తి రాజుగా తన ప్రజలకు పరిచయం చేయాలని, మనకు పరిచయం చేయాలని ఆయన ప్రేరేపితుడై ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువు రాజు. ఎలా రాజు అయినా ముందే చెప్పాగా. మత్తయి సువార్తలో ప్రియమైన వారులారా, ఈయనను ఎలా చూపించారు అని చెప్పేసి మనం ఆలోచన చేసినప్పుడు 2వ అధ్యాయము ప్రియమైన వారులారా 2వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే అక్కడ ఒక మంచి మాట మనకు కనబడుతుంది. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని దేవునికి స్తోత్రం. ఎవరంట ఈయన? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎవరు అడిగింది ప్రశ్న? తూర్పు దేశపు జ్ఞానులు పుట్టినటువంటి ఒక బిడ్డ విషయమై అడిగిన ప్రశ్న. ఏమని? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించుటకు వచ్చితిమి అని ఆయన పుట్టిన మరుక్షణమే పుట్టిన ఆ నక్షత్రాన్ని బట్టి దానిని వెంబడించి ప్రియమైన వారులారా ఆయన పుట్టిన ప్రాంతానికి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. సరే, వారు వచ్చి వారు అడుగుతున్నది ఏమిటయ్యా అని చెప్పేసానంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? దేవునికి స్తోత్ర. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన పుట్టుకతోనే రాజరికపు పుట్టుక పుట్టినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్ర. ఎస్, ఆయన రాజు. చెప్పండి, ఎవరైనా రాజు ఎలా చెప్తారు మీరు ఆయన రాజు అని కనుక ఒకవేళ మనకు సందేహం కలిగి ఆయన కోసం మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా మీకా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది. ఆయన పుట్టక ముందే ఆయనను గురించి ఒక ప్రవచనం ఉంది. 5వ అధ్యాయము ఒకసారి 2వ వచనం చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వస్తాడు? ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వస్తాడు. ఏలబోవువాడు అనగా రాజు నీలో నుండి వస్తాడు. యెరూషలేమా, ఎఫ్రాతా, యోదయ దేశపు బెత్లెహేమా, ఇశ్రాయేలును ఏలువాడు, యూదులకు రాజుగా పుట్టేవాడు నీలో నుండి వస్తాడు. ప్రవచన నెరవేర్పు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మనం ప్రవచన నెరవేర్పు మాత్రమే కాదు, తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణమై వచ్చి అడిగినటువంటి ఆ విధానంలో కూడా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము రాజు కొరకు వచ్చాం, రాజుని పూజించుటకు వచ్చాం, రాజుని మహిమపరచుటకు ఘనపరచుటకు వచ్చాం, రాజుని రాజుగా గుర్తించుటకు వచ్చాము అని చెప్పేసి జ్ఞానులు రాజును పూజించారు. దేవునికి స్తోత్ర. ఎస్, జ్ఞానులు రాజుని పూజిస్తారు, అజ్ఞానులు ఆలోచన చేయండి, అవివేకులు ఆలోచన చేయండి. జ్ఞానులు రాజును పూజిస్తారు. దేవునికి స్తోత్ర. రాజును కనుగొంటారు. రాజు కొరకు ప్రియమైన వారు ఎంతటి త్యాగమైనా సరే చేస్తారు. ఏంటి మాటలా? 2 సంవత్సరాలట వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, 10 రోజులు కాదు, 2 సంవత్సరాల వాడు ప్రయాణం చేస్తూ వచ్చినట్టుగా చరిత్రను బట్టి ప్రియమైన వారు మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన పుట్టుకతోనే ఆయనను రాజుగా గుర్తించినట్టుగా దేవుని యొక్క లేఖనాలలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే యెషయా గ్రంథంలో కూడా క్రీస్తునందు ప్రియమైన వారురా 9వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ కూడా కొన్ని శ్రేష్టమైన సంగతులు మన దృష్టికి వస్తాయి. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఏముందంటండి? రాజ్యభారం ఎవరి మీద? ఆయన మీద. ఎవరాయన? మన కొరకు పుట్టిన శిశువు, మన కొరకు అనుగ్రహింపబడిన కుమారుడు. దేవునికి స్తోత్రం. శిశువు మీద, కుమారుని మీద ఏ భారం ఉందట? రాజ్యభారము. ఇది ఎంత అద్భుతం! రాజ్యభారము కలిగి శిశువు పుట్టాడు, రాజ్యభారము కలిగి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, ఈయన పుట్టుకలోనే రాజరికపు లక్షణాలు, ఈయన పుట్టుకతోనే రాజ్య సంబంధమైన భారం, రాజ్య సంబంధమైన ఆలోచన కలిగినటువంటి ఆ విధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. అయితే పుట్టినటువంటి ఈ రాజు 7వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ఇది మొదలుకొని లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. దేవునికి స్తోత్రం. ఇది ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా క్రీస్తునందు ప్రియమైన వారురా ప్రవచింపబడిన ప్రవచనం. ఈ ప్రవచనంలో కూడా పుట్టినటువంటి శిశువుని, పుట్టినటువంటి ఆ బాలుణ్ణి, పుట్టినటువంటి ఆ యొక్క కుమారుణ్ణి రాజుగా ఇదిగో పరిచయం చేస్తూ ఉన్నట్టుగా లేఖనాలను మనం గమనించవలసినటువంటి వారమయ్యుంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, వినండి. ఈ పూట ఆయన పుట్టుకలో రాజరికం కనపడతా ఉంది, ఆయన జీవించిన జీవితంలో రాజరికం కనబడతా ఉంది. ఆయన జీవించిన జీవితంలో రాజరికం ఎలా మనం చూపించగలుగుతాము, ఎలా అది మనకు అర్థమవుతుందయ్యా అని చెప్పేస్తానంటే, ఆయన జీవించిన జీవిత కాలపు ముగింపు సమయానికి వచ్చేటప్పటికి, అంటే ఆయన శిలువ మీదకి ఎక్కవలసి వచ్చే సమయం వచ్చేటప్పటికి ఆయనను తీర్పు తీర్చుట కొరకు ప్రియమైన వారులరా పలుమార్లు పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, మత పెద్దల దగ్గరికి, ఏమండి ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి కొంచెం అటు ఇటు ఆయనను తీర్పు తీర్చడం కోసం తిప్పినట్టుగా దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తాం. ఆ తీర్పు తీర్చేటటువంటి యొక్క క్రమంలో రండి నాతో కూడా కలిసి యోహాను సువార్త 19వ అధ్యాయము ప్రియమైన వారులరా ఒక్కసారి మనము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట గమనించవచ్చు. ఏమిటది? అందుకు వారు ఇతనిని సంహరించుము సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా? ఈ మాట మనం గమనించాలి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా? మీ రాజును సిలువ వేయుదునా? మీ రాజును సిలువ వేయుదునా? పిలాతు అడిగిన ప్రశ్న. యేసు ప్రభు వారి చివరి క్షణాలలో, చివరి ఘట్టంలో పిలాతు అడిగినటువంటి ప్రశ్న. ఏమని అడుగుతున్నాడు పిలాతు? అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కేకలు వేస్తూ ఉన్నారట. ఏమిటి వారు వేసే కేకలు అని చెప్పేస్తున్నానంటే, సిలువ వేయము, సంహరించుము, ఈయన మాకు వద్దు. ఎవరిని వారు వద్దు అనేది? రాజుని, రాజరికపు లక్షణాలు కలిగినటువంటి రాజుని, పుట్టుకతోనే రాజుగా పుట్టినటువంటి రాజుని, రాజ్య భారము కలిగి ఉన్నటువంటి రాజుని ప్రియమైన వారురా వీళ్ళు సంహరించండి, సిలువ వేయండి అని చెప్పేసి వెర్రి కేకలేస్తా ఉంటే ఆ కేకలు విన్నటువంటి పిలాతు అంటున్నటువంటి ఒక మంచి మాట ఏమిటయ్యా అని చెప్పేసానంటే, అక్కడ రాయబడి ఉంది, మీ రాజును సిలువ వేయుదునా. ఎవరికి ఆయన రాజుగా ఉండాలని వచ్చాడో వారు ఆయనను రాజుగా గుర్తించలేకపోయారు. కానీ ఏ సంబంధం లేని ఒక అధికారి ప్రియమైన వారురా మీ రాజు అని చెప్పేసి గుర్తించి ఆయనను రాజుగా ఒప్పుకున్నాడు. చూడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హ్యాండ్స్ ఆప్ అండి.
పిలాతు హ్యాండ్స్ ఆఫ్, దేవుని స్తోత్ర. పిలాతుకు మన వందనాలు చెప్పవచ్చు. ఆయన ఎవరో పిలాతుకు అర్థమైంది, కానీ ఆయన ఎవరికి రాజై ఉండాలని చెప్పేసి ఆయన వచ్చాడో వారికి అది అర్థం కాకపోవటం ఉంది. చూశారు, ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి. అంటే ఈ విషయాలన్నిటిని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే, యేసుక్రీస్తు ప్రభువు రాజు. చెప్పండి ఎవరైనా, యేసుక్రీస్తు ప్రభు ఎవరు? రాజు. రాజుగా వచ్చాడు ఆయన, రాజుగా వచ్చాడు ఆయన. రాజుగా వచ్చినట్టు ఆయనను గురించి ప్రవచనం అంటారో లేకపోతే రాయబడిన వాక్యం అంటారో, మీరు ఎలా దానిని అంగీకరిస్తారో కానీ, ఇదిగో మీ రాజు మీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మీ రాజు మీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. వచ్చుచూ ఉన్నటువంటి ఈ రాజు ఎటువంటి వాడు? ఈ రాజు యొక్క లక్షణాలు ఏమిటి? ఈ రాజు యొక్క స్వభావం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, త్వరగా ప్రియమైన వారురా, ఒక 7 విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. రండి, మనం చదివిన మూలవాక్యం మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 21వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై ఇదిగో నీ రాజు సాత్వికుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు లక్షణం ఏమిటో నీకు అర్థం కావాలి. నీ రాజు స్వభావం ఏమిటో నీకు అర్థం కావాలి. నీ రాజు వ్యక్తిత్వం ఏమిటో నీకు అర్థం కావాలి. ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది ప్రియమైన వారులారా, నీ రాజు ఎవరంట? సాత్వికుడు. సాత్వికుడు, సాత్వికము కలిగినటువంటి వాడు. చాలా మంచి మాట. సాత్వికము అనగా ఓర్పు, సాత్వికము అనగా దీర్ఘశాంతం, సాత్వికము అనగా నెమ్మళత్వం, సాత్వికం అనగా ప్రశాంతమైనటువంటి వదనము కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. రాజుకు ఉండవలసినటువంటి లక్షణం సాత్వికత్వం. సాత్వికత్వం లేకపోతే తొందరపాటు గనక చేర్చబడితే, సాత్వికత్వము లేక ఏమండి హడావడి వ్యవహారం గనక కలిగిన వాడుగా ఉంటే పరిస్థితులు చాలా దారుణంగా తయారైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ రాజు ఎటువంటి వాడు చెప్పండి? సాత్వికుడు. సాత్వికుడైనటువంటి ఈ రాజు నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. సాత్వికముతో నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈయన ఎంత సాత్వికుడు అని చెప్పేస్తున్నానంటే, మత్తయి సువార్తలో ఈయన గురించి మనం చదువుతాం. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఎలా అనగా, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను అని చెప్పేసి ఆయనను గురించి అద్భుతమైనటువంటి మాటలు లేఖనాల్లో మనం చూస్తాం. ఈయన సాత్వికుడు. ఈ సాత్వికుడైన రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అది ఆయన స్వభావం, అది ఆయన లక్షణం. ఇంకా ఈ రాజు యొక్క స్వభావాన్ని ప్రియమైన వారు మనం ఆలోచన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒక్కసారి చూద్దాం రండి. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, ఎందుకు? నీ రాజు నీతిపరుడును. ఏమండి? నీ రాజు నీతిపరుడు. దేవునికి స్తోత్రం. నీ రాజుకున్న మరొక లక్షణం, నీ రాజుకున్న మరొక స్వభావం, నీ రాజు కలిగి ఉన్నటువంటి మరొక అద్భుతమైన వ్యక్తిత్వం ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, నీ రాజు నీతిపరుడు. దేవునికి స్తోత్రం. నీతిపరుడైన రాజు. ఆయన లక్షణాలలో మొదటి సాత్వికత్వం, ఆయన లక్షణాలలో రెండవది నీతి. నీతి 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 కలిగిన రాజు అండి. యేసురాజు నీతి కలిగిన రాజు, సాత్వికుడైన రాజు. రాజులకు ఉండవలసిన లక్షణాలు రాజులకు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ లోక సంబంధంగా, లేకపోతే అధికారులకు ఉండవలసిన లక్షణాలు, లేకపోతే మంత్రులకు ఉండవలసినటువంటి లక్షణాలు, లేకపోతే ఏలేటటువంటి వారికి ఉండవలసిన లక్షణాలు ప్రియమైన వారురా ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్య భాగంలో నేను ప్రకటిస్తూ ఉన్నటువంటి ఈ రాజు ఉన్నాడు చూశారు. నీ యొద్దకు రావాలి అనుకుంటూ ఉన్నటువంటి ఈ రాజు ఉన్నాడు చూశారు. ఈ రాజు లక్షణాలు అద్భుతం. ఎంత అద్భుతం! ఈ రాజు సాత్వికుడు. ఈ రాజు రెండవ మాట అక్కడ మనం చదివాం, నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. అంతేనా? ఇంకా కొంచెం ముందుకు వెళితే ఈ రాజు రక్షణ గలవాడు రాయబడి ఉంది. అంటే రక్షించేవాడు ఈ రాజు. చెప్పండి, ఈ రాజు ఎవరు? చెప్పండి, ఈ రాజు ఎవరు? రక్షించేవాడు, రక్షించుటకు వచ్చుచున్నవాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో రాజులు ఎలా ఉన్నారో మనకు తెలుసు. ఈ రోజుల్లో అధికారులు ఎలా ఉన్నారో మనకు తెలుసు.
ఈ రోజుల్లో ఏలేవారు ఎలా ఉన్నారో మనకు తెలుసు. కానీ ఈ ఏలేవాడు, ఈ అధికారి, ఈ రాజు క్రీస్తును ప్రేమిన వారు, ఒకటి సాత్వికుడు, రెండు నీతిమంతుడు, మూడు నిన్ను రక్షించుటకు నీ యొద్దకు వచ్చుచున్నటువంటి రాజు. దేవునికి స్తోత్రం. ఏమండి, అట్టి రాజు ఈ పూట నీవు గనక గ్రహించి ఆయనను గనక చేర్చుకోగలిగితే దేవునికి స్తోత్రం. ఇంకా ఈయన లక్షణాలు మరికొన్ని మీ దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. రండి నాతో కూడా కలిసి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం ప్రియమైన వారు 23వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. యెహోవా 23వ అధ్యాయము 5వ వాక్యం. యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. పరిపాలన చేయును. ఎలా? అతడు వివేకముగా నడుచుకొనుచు. దేవునికి స్తోత్రం. ఈ రాజు యొక్క 4వ లక్షణం అనుకుంటా. ఏమండి, ఎలాంటి రాజు ఈ రాజు? ఏముంది అక్కడ? అతడు వివేకముగా నడుచుకుంటాడు. నీ యొద్దకు వచ్చుచున్న ఈ రాజు వివేకము కలిగిన రాజు, అవివేకం కలిగిన రాజు కాదు. వివేకము అంటే ఆలోచించగలిగినటువంటి వాడు. ఆలోచించి ఆచి తూచి ఒక మంచి నిర్ణయం. తొందరపాటు లేదు ఈయన దగ్గర, హడావడి వ్యవహారం లేదు ఈయన దగ్గర. ప్రతి విషయాన్ని కూడా ఎంతో ఆలోచనతో, ఎంతో ఒక మంచి ఉద్దేశముతో క్రీస్తునందు ప్రేమైన వారలరా ఈ రాజు ఉంటాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాజు 1 సాత్వికుడు, 2 నీతిమంతుడు, 3 వివేకము కలిగినటువంటి వాడు, 4 రక్షణ కలిగించేటటువంటి వాడు, రక్షకుడైనటువంటి రాజు. అంత మాత్రమే కాదు ప్రియమైన వారురా, ఈయన గురించి మనం ఇంకా ఆలోచన చేస్తే, ఇందాక మనం చదివాం చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 10వ వాక్యం చూడండి ఒకసారి. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. ఈ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. దేవునికి స్తోత్రం. ఏ వార్త అండి? సమాధాన వార్త. సమాధానాన్ని కోరుకునే రాజు, సమాధానమునకు రాజు, సమాధానపరిచే రాజు. అందుచేత ఈ రాజు నీ యొద్దకు వచ్చుచూ ఉండగా ఆయనను చేర్చుకోగలిగితే నీ దగ్గర, నీ ఇంటిలో, నీ వంటిలో, నీ కుటుంబంలో ఏముండవు? యుద్ధాలు ఉండవు, గొడవలు ఉండవు, అల్లర్లు ఉండవు. ఏమండి, కొట్టుకోటాలు ఉండవు, తిట్టుకోటాలు ఉండవు, ఒకరి మీద ఒకరు పడి ఏమండి చీల్చుకోటాలు ఉండవు, ఒకరిని ఒకరు విమర్శించుకోటాలు ఉండవు. ప్రతి ఇంటిలో శాంతి సమాధానం, ప్రతి ప్రజ మధ్యలో నెమ్మది, ఎక్కడ చూసినా సమాధానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఉందా ఈ రోజున ఈ లోకంలో సమాధానం ఉందా? ఈ లోక సంబంధమైన రాజులు అట్టి సమాధాన సంబంధమైనటువంటి వార్తలను తీసుకొని రాగలుగుతున్నారని చెప్పేస్తానంటే ఈ రోజున లేదు. ఆ రాజుకి ఈ రాజుకి, ఆ అధికారికి ఈ అధికారికి, ఈ నాయకుడికి ఆ నాయకుడికి, ఒకరికి మధ్య ప్రేమైన వారు పొసగని స్థితి. ఇది కాస్త తీసుకుని వెళ్ళి ప్రజలలో రుద్దితే ప్రజలు వాళ్ళలో వాళ్ళు తన్నుకు తెచ్చి, కొట్టుకు తెచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి సందర్భాలు ఎన్నో ఈ లోకంలో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే నేను ప్రకటిస్తూ ఉన్నటువంటి ఈ రాజు సమాధానాన్ని కలగజేసేటటువంటి రాజు. దేవునికి స్తోత్ర. ఈ రాజు మీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారి, యెరూషలేము కన్యక, దేవుని బిడ్డ, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. నీ యొద్దకు వచ్చుచూ ఉన్నటువంటి ఈ రాజు లక్షణాలన్నీ కూడా ఒక్కొక్కటి మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. ఈ లక్షణాలన్నిటినీ ఆయనలో కనుగొని అట్టి రాజు నాకు కావాలి అని గనుక నీ ఆశను, నీ కోరికను వ్యక్తపరచగలిగితే అద్భుతం. ఇంకొక లక్షణాన్ని ఈయనలో మనం చూడాలనుకుంటే యెషయా గ్రంథము 33వ అధ్యాయము. యెషయా గ్రంథము
33వ అధ్యాయము 22వ వాక్యం ఒకసారి చదువుదాం రండి. యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మన రాజు. దేవునికి స్తోత్రాలు. ఎవరంటండి? ఈ యెహోవా న్యాయాధిపతి. ఈ దేవుడు మనకు రాజు. ఈ రాజుకున్న మరొక లక్షణం ఏమిటంటే 22వ వచనంలో ఈ రాజు న్యాయాధిపతి. ఏ అధిపతి? న్యాయాధిపతి. అవును, రాజు తప్పక న్యాయాధిపతిగా ఉండాలి, న్యాయం చేసేవాడుగా ఉండాలి, న్యాయమే జరిగించేవాడుగా ఉండాలి, న్యాయము పక్షముననే నిలబడేవాడుగా ఉండాలి, న్యాయము కోసం అవసరమైతే ప్రియమైన వారు అన్యాయం జరిగించే వ్యక్తులను పోరాడాలి, అన్యాయం జరిగించే వ్యక్తులను ఖండించాలి, అది తప్పు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలగాలి. ఆ విధమైన ధైర్యం, ఆ విధమైనటువంటి ఆ ప్రేరేపణ, ఆ నడిపింపు కలిగిన వాడు ఈ రాజు. కాబట్టి ఈ రాజు కోసం రాయబడినటువంటి మరొక మంచి లక్షణం ఏమిటయ్యా అని చెప్పేసానంటే ఈ రాజు న్యాయాధిపతి. దేవునికి స్తోత్ర. ఏ అధిపతి? న్యాయాధిపతి. ఇన్ని మంచి లక్షణాలు, ఇన్ని నాణ్యమైన స్వభావం, వ్యక్తిత్వం, గుణగణాలు కలిగినటువంటి ఈ రాజు క్రీస్తునందు ప్రేమైన వారురా నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. నీ స్పందన ఏమిటి? ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నీ స్పందన ఏమిటి? దేవుని యొక్క మాటలు ఆలకించుతూ ఉన్నటువంటి మీ స్పందన ఏమిటి? అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షించుతూ ఉన్నటువంటి మీ స్పందన ఏమిటి? ఈ రాజు మీ రాజేనా? ఈ రాజుని మీ రాజుగా మీరు అంగీకరించారా? ఈ రాజు మీకు కావాలి అనేటటువంటి ఆ కోరికతో ఆయనకు ఆహ్వానం పలకడానికి మీకు ఆశ ఉందా? మీకు ఆలోచన ఉందా? ఇది గనక కలిగి ఉండగలిగితే ఈ రాజు నీ రాజు అవుతాడు. దేవునికి స్తోత్ర. ఈ రాజుల గురించి ప్రియమైన వారు 45వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి కోరస్, లేకపోతే ఒక అద్భుతమైనటువంటి పాట, లేకపోతే ఒక అద్భుతమైనటువంటి స్పందన 40 చదవండి దేవుని యొక్క వాక్యాన్ని. 45వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తానంటున్నాడు? నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. రాజును గూర్చి నాకేం తెలుసు? రాజును గురించి నేనేం విన్నాను? రాజుతో నేను కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి ఆయన ఏమై ఉన్నాడని చెప్పేసి నాకు తెలిసిందో దానిని అంతటిని తెలియజేస్తాను అని చెప్పేసి కీర్తనాకారుడు ప్రియమైన వారురా కోరాహు కుమారులు పాట పాడటం మొదలుపెట్టారు, ఆరాధించడం మొదలుపెట్టారు, ఆయనను మహిమపరచడం మొదలుపెట్టారు. 2వ వచనం రాయబడి ఉంది, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవులు దయారసమును పోయబడి ఉన్నవి. ఈ రాజు యొక్క స్వభావం చూడండి, ఈ రాజు యొక్క వ్యక్తిత్వం చూడండి, ఈ రాజు యొక్క సౌందర్యం చూడండి. ప్రతి విషయంలో కూడా ప్రియమైన వారురా ఏ ఒక్కరు కూడా ఏలెత్తి చూపుటకు మచ్చలేని మహిమాన్వితుడైనటువంటి ప్రభువు నీ రాజు ఇదిగో నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్ర. నీ స్పందన ఏమిటి? ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన సమయంలో నీ స్పందన ఏమిటి? నీ యొద్దకు వచ్చుతూ ఉన్నటువంటి ఈ మంచి రాజు విషయమై, ఈ గొప్ప రాజు విషయమై నీ స్పందన ఏమిటి? ఏ విధంగా స్పందిస్తూ ఉన్నావు? ఏ విధంగా ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నావు? ఏ విధంగా ఆయనను నీ రాజుగా గుర్తించగలుగుతూ ఉన్నావు? ఒకవేళ ఆయనను నీ రాజుగా గుర్తిస్తే నీ స్పందన ఏమిటి? నువ్వేం చేయాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఇదిగో మీ రాజు మీ యొద్దకు వచ్చుచున్నాడు. మీ యొద్దకు వచ్చుచున్నటువంటి రాజు ఎట్టివాడో, ఆయన గుణగణాలు ఏమిటో, ఆయన లక్షణాలు ఏమిటో క్రీస్తునందు ప్రియమైన వారురా ఇంతవరకు మనం ఆలోచన చేశాం. ఆయన ఎలా రాజయ్యాడో ఆలోచన చేశాం. ఆయన రాజు అని చెప్పేసి ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారో దేవుని యొక్క లేఖనాలలో నుంచి ఇంతవరకు మనం ధ్యానం చేశాం. అయితే ఈ గొప్ప రాజు విషయమై నీ స్పందన ఏమిటి? ఇది ప్రాముఖ్యం. ఈ సంగతి మనకు అర్థం కావాలి. ఇది మనం గ్రహించి దానికి తగినటువంటి రీతిలో కనుక మనం స్పందించగలిగితే ఈ రాజు నీకు రాజు అవుతాడు. ఈ రాజు తన రాజ్యం కొరకు నిన్ను సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృపలో మనం వర్ధిల్లాలి,
ఆ కృపలో మనం ఎదగాలి. అందుకొరకు ప్రియమైన వారా మనం సిద్ధపడవలసినటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి రాజును గురించి నేను పాడతాను, రాజును గురించి నేను స్తుతిస్తాను, రాజును గురించి నేను ఆరాధిస్తాను, రాజు కొరకు నా జీవితాన్ని సమర్పిస్తాను అని చెప్పి ఒక తీర్మానానికి రాగలుగుతారా ప్రియమైన వారా? ఇది కనుక జరిగితే రాజు మీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. ఏ రాజైనా సాత్వికుడైన రాజు, ఏ రాజైనా నీతిపరుడైనటువంటి రాజు, ఏ రాజైనా వివేకము కలిగినటువంటి రాజు, ఏ రాజైనా నేను రక్షించుటకు వచ్చుతూ ఉన్నటువంటి రాజు, ఏ రాజైనా సమాధానపు రాజు, ఏ రాజు న్యాయాధిపతి అయిన రాజు. ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి ఈ రాజు నీ యొద్దకు వచ్చుతూ ఉండగా నీ స్పందన ఏమిటి అని పలుమార్లు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అయితే వాక్యాన్ని మనం గమనించినప్పుడు కీర్తనాకారుడు 2వ కీర్తనలో 6వ వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రియమైన వారా ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతూ ఉంది. చదవండి ప్రియులారా ఒకసారి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. నా రాజును ఏం చేశాను? ఆసీనునిగా చేసి. ఎక్కడ? నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా. గట్టిగా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏం చేసావు? నా రాజును నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద. సియోను అన్న మాట దగ్గర నేను అనాలనుకుంటున్నాను, పరిశుద్ధ హృదయములో, పవిత్రమైన మనసులో ఈ రాజును మనం గనక ఆసీనునిగా చేర్చుకోగలిగితే ఏ రాజైనా సాత్వికుడు, నీతిపరుడు, వివేకం కలిగిన వాడు, సమాధాన అధిపతి, న్యాయాధిపతి, రక్షించేటటువంటి వాడు. ఏమండి, ఇంత గొప్ప క్వాలిటీ ఉన్నటువంటి, ఇంత గొప్ప నాణ్యమైన, ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి స్వభావము, వ్యక్తిత్వము ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ఈ రాజుని గనక ప్రియమైన వారురా నీ హృదయమందు ప్రతిష్ఠించుకోగలిగితే, నీ హృదయ సింహాసనముపై ఆయనను గనక నీవు ఆసీనునిగా చేసుకోగలిగితే, క్రీస్తునందు ప్రియమైన వారురా నీ జీవితం ధన్యచరితం, నా జీవితం ధన్యచరితం. కాబట్టి రాజు మీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. రాజు మీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. మీ యొద్దకు వచ్చుచూ ఉన్నటువంటి ఈ రాజు ఎటువంటి వాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారురా యెషయా గ్రంథంలో ఇంతకుముందు మనం చదివాం చూడండి ఒకసారి. 33వ అధ్యాయము. త్వరగా కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కువ నేను వివరించడం లేదు. ప్రియమైన వారురా యెషయా గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. అలంకరింపబడిన రాజు నీవు కనులారా చూచెదవు. ఆగుదాం. ఏ రాజునా? అలంకరింపబడిన రాజు, అలంకరింపబడిన గొప్ప రాజు. ఈ రాజును నీవు కనులారా చూచెదవు. ఎందుకంటే ఆయన నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. నీ యొద్దకు వచ్చుచున్నటువంటి ఈ అలంకరింపబడినటువంటి ఈ రాజుని, ఏమండి, రాజ్యం కలిగినటువంటి ఈ రాజుని, నీ కొరకు రాజ్యాన్ని పరలోక పట్టణములో సిద్ధపరచుతూ ఉన్నటువంటి ఈ రాజును నీవు కనులారా చూచెదవు అని చెప్పేసి రాయబడి ఉంది. చూశారు? ఈ రాజును నువ్వు కనులారా చూడాలి అని చెప్పేసానంటే ఆయన యొద్దకు నువ్వు వెళ్ళడం కాదు, ఆయనే నిన్ను వెతుక్కుంటూ నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. నీ యొద్దకు వచ్చుతూ ఉన్నటువంటి రాజు, నీతో ఉండుటకు ఇష్టపడుతూ ఉన్నటువంటి రాజు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నటువంటి రాజు. ఎన్ని గొప్ప లక్షణాలు ఈ రాజులో ఉన్నాయో జస్ట్ మచ్చుకకు కొన్ని మాత్రమే నేను జ్ఞాపకం చేస్తున్నాను, కానీ ఎన్నో గొప్ప లక్షణాలు కలిగినటువంటి అత్యున్నతమైనటువంటి ఔన్నత్యం కలిగిన ఈ గొప్ప రాజును నీవు కనులారా చూస్తావు. అలంకరింపబడిన రాజు. అయితే ఈ రాజు కలిగినటువంటి ఒక కోరిక, ఈ రాజుకు కలిగి ఉన్నటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో ప్రియమైన వారురా దాని గురించి కొంచెం మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. ఏమిటి ఆయన కోరిక అని చెప్పేసానంటే, రండి కీర్తన భాగంలో మనం గమనించినట్లయితే మరొకసారి ప్రియమైన వారులరా 45వ కీర్తన 11వ వచనం చూడాను. ఈ రాజు 45వ కీర్తన 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవునికి స్తోత్రం.
ఈ రాజట ఏం కోరుకుంటూ ఉన్నాడు చెప్పండి? నీ సౌందర్యం. సౌందర్యమును కోరినవాడు, నీ సౌందర్యమును కోరినవాడు. ఏ సౌందర్యం అది? రాజేమో అలంకరింపబడినవాడు, అలంకరింపబడిన ఈ రాజు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు అని చెప్పేస్తానంటే నీ సౌందర్యము, నీ అందము. అందము సౌందర్యం. సామెతల గ్రంథకర్త ఏమంటాడు అని అంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని రాయబడి ఉంది. అలా రాయబడితే మళ్ళీ ఈ రాజు ఏం కోరుకుంటున్నాడట? నీ సౌందర్యం కోరుకుంటున్నాడట. సౌందర్యం అనగానే బాహ్యానికి కనబడే సౌందర్యం కాదు సుమా. మనము పులుముకున్నందువలన, మనము పూసుకున్నందువలన, మనకై మనము పై అలంకరణ కోసం సిద్ధపరచబడుకొనినందువలన కలిగిన సౌందర్యం కాదు ఈ రాజు కోరేది. నీ అంతరంగ స్వభావం, నీ అంతరంగ లక్షణం, నీ వ్యక్తిత్వం, నీ నడవడి, నీ ప్రవర్తన దేవుని యొక్క వాక్యమును బట్టి క్రమపరుచుకుంటూ సరి చేసుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి ఆ రూపములోనికి, ఆ ఆధ్యాత్మిక ఔన్నత్యంలోనికి, వాక్య సంబంధమైనటువంటి జీవిత విధానంలోనికి ప్రియమైన వారులరా నీవు నేను మనమందరము రావాలి అని చెప్పేసి నీ యొద్దకు వచ్చుతూ ఉన్నటువంటి ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ స్వరూపము అలాగున మలచబడాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన అలంకరింపబడిన రాజు. దేనితో అలంకరింపబడ్డాడు ఆయన? ఒక దివ్యమైన సంగతితో అని చెప్పేసి మనం చదివామే. ఈ రాజు నరులందరికంటే శ్రేష్ఠుడు, ఉన్నతుడు, అత్యున్నతుడు అని చెప్పేసి మనం చదివామే. అంత గొప్ప రాజు నీ దగ్గరికి రావడానికి నీ నుండి ఆయన కోరుకుంటున్నటువంటిది ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే నీ సౌందర్యమును. దేవునికి స్తోత్రం. నీ ఆధ్యాత్మిక సౌందర్యమును ఆయన కోరుకొని నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. వచ్చుచున్న ఆ రాజుని ఏం చేయాలి మనం? ఏం చేయాలి మనం? కీర్తన భాగంలో చదివాం కదా మనం. అక్కడ ఏం చేయాలి? మన హృదయ సింహాసనముపై ప్రియమైన వారురా ఆయనని స్వాగతించాలి, ఆయనను ఆహ్వానించాలి, ఆయనను చేర్చుకోవాలి. అంతేగాని ఆయనను మనం తిరస్కరిస్తే, ఆయనను మనం కాదు అని చెప్పేసానంటే ప్రియమైన వారురా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఒకసారి పాత నిబంధన గ్రంథంలో చరిత్రను మనం ఆలోచన చేస్తే 8వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో ప్రియమైన వారురా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకొని ఈ పూటకి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకునేదాన్ని మనం ప్రయత్నం చేద్దాం. రండి నాతో కూడా కలిసి సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము ప్రియమైన వారుల దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే 6-7 వచనాలు ఒకసారి చదవండి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక. ఎలా నానా? ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అబ్బా, ఇది విచారకరమైన మాట. ఎందుకంటే ఇశ్రాయేలీలు కోరుకున్నారట. ఏం కోరుకున్నారు? అక్కడ రాయబడి ఉంది, మాకు న్యాయము చేయడానికి, న్యాయం చేయడానికి. మా వాళ్ళలో కొంతమంది మాకు అన్యాయం చేస్తున్నారు, మా వాళ్ళలో కొంతమంది మమ్మల్ని మోసం చేస్తున్నారు, మా వాళ్ళకి మాకు కొన్ని వ్యాజ్యాలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని తగాదాలు ఉన్నాయి, కొన్ని గొడవలు ఉన్నాయి. మాకు తీర్పు తీర్చడానికి మాకు ఒక తీర్పరి కావాలి అని కోరుకున్నారట. అందుకు మాకు రాజు కావాలి అని ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి ప్రజలందరూ కరువు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఏమని? ఎవరు కావాలని? రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలి. ఎందుకు? ఆ పై వచనాలు మీరు చూస్తే ప్రియమైన వారు, ఇప్పుడు సమయం కాదు కానీ, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. అందరికి రాజు ఉన్నాడు, మాకు రాజు కావాలి. ఏమండి? అప్పటి వరకు వారికి ఏ రాజు ఉన్నాడు? ఐగుప్తులో రాజు కిందగా వీళ్ళున్నది, ఫరోల కిందగా వీళ్ళున్నది, ఫరో సామంతుల కిందగా వీళ్ళున్నది, ఫరో సైన్యాధిపతుల కిందగా వీళ్ళున్నది. 430 సంవత్సరాలు అక్కడ రాజు ఏం చేశాడో వీళ్ళకి తెలియదా? అక్కడ రాజుతో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేశారో తెలియదా? ఆ బాధంతా పడలేకే కదా అసలు రాజుకి దండం పెట్టింది వీళ్ళు. ఆ గొడవంతా పడలేకేగా అసలు రాజుకి ప్రార్థన చేసింది. అందుకేగా ఆయనే వారికి రాజై ఉండి, ఆయనే వారికి నాయకుడై ఉండి, ఆయనే వారికి దేవుడై ఉండి వారిని నడిపించాలని ప్రియమైన వారు ఉద్దేశించి వారిని నడిపించుకుంటూ తీసుకొని వచ్చి ఇదిగో
పాలు తేనె ప్రవహించే ఆ కానానులో పెడితే తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఏమంటారు వీళ్ళు? సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి, ఎందుకంటే మాకు న్యాయం చెయ్యాలి, మాకు న్యాయం తీర్చాలి. రాజు అంట న్యాయం చేస్తాడా రాజు? మీకు ఈ కథ తెలుసు అనుకుంటున్నా నేను. ఏ కథ? ఒకసారట కొంచెం సీరియస్గా వెళ్తున్నాం కదా, ఒకసారి వినండి. ఒకసారట 2 పిల్లులు కలిసి ప్రయాణం చేస్తున్నాయట. ఏంటండి అవి? 2 పిల్లులు, పిల్లి క్యాట్ కలిసి ప్రయాణం చేస్తున్నాయట. 2 క్యాట్స్, 2 పిల్లులు 2 కలిసి ప్రయాణం చేస్తూ పోతూ ఉంటే ఆ 2కి మధ్యలో ఒక రొట్టె దొరికిందట. ఒక రొట్టె రొట్టె దొరికింది. మొత్తానికి 2 పిల్లులు చూశాయి, అబ్బా ఇప్పుడు దాకా మనం నడుచుకుంటూ వచ్చాం కదా, అలసిపోయామని చెప్పేసి అని మొత్తానికి భగవంతుడు మనకు మన ఆకలి తీరడానికి, మనం కొంచెం సేద తీరడానికి ఈ రొట్టె ఇచ్చాడు, మనం తిందామని చెప్పేసి అని 2 కలిసి చెట్టు కింద కూర్చుంది. 2 కలిసి ఎప్పుడైతే చెట్టు కింద కూర్చున్న తర్వాత అది పట్టుకొని కాస్త అలాగున విరిస్తే ప్రియమైన వారు 2 ముక్కలయ్యాయి. కానీ గొడవ ఏంటంటే ఒకటేమో పెద్దగా అయ్యింది, ఒకటేమో చిన్నగా అయ్యింది. ఏంటది చెప్పండి? రొట్టె ముక్కలు దొరికింది ఒకటే, కానీ 2 పిల్లలు కాబట్టి చెరుసగం తిందామని చెప్పేసి విరిస్తే ఒకటేమో పెద్దదైంది, ఒకటేమో చిన్నదయింది. ఈ సన్నివేశం అంతా చెట్టు కింద జరుగుతూ ఉంది. విచిత్రం ఏమిటంటే ఆ చెట్టు మీద ఒక పెద్ద కోతుందట. అది చూసింది, అబ్బా ఈ రొట్టె నాకు దొరికిన బాగుండు, ఈ పిల్లులకు దొరికింది, ఇది ఎలా నేను అని చెప్పేసి అని అది ఆలోచన చేస్తూ ఉంటే ఈలోపు క్రీస్తునందు ప్రియమైన వారు ఇవి 2 ఏం చేస్తున్నాయి? సరేలే ఏదో ఒకటి అని చెప్పేసి అని తీసుకొని తినేస్తే కడుపు నిండేది వాటికి. కానీ ఈ పిల్లులు అట్లాంటివి కావు. ఈ అట్లాంటివి అంటే మీకు తెలుసు కథ. ఏం చేసినాయి? నీది పెద్ద ముక్క, నాది చిన్న ముక్క, కాబట్టి నీది పెద్ద ముక్క ఉండటానికి వీల్లేదు, నీది కూడా నా ముక్క అంతే ఉండాలి, సగం అవ్వాలని చెప్పేసి ప్రియమైన వారు ఆలోచన చేసి దీన్ని విరిస్తే మళ్ళీ ఇదేమో చిన్న ముక్క అయింది, ఇదేమో పెద్ద ముక్క అయింది. ఈ రకంగా ఈ 2 పిల్లల మధ్య గొడవ జరుగుతూ ఉందట. పైనుంచి ఎవరు చూస్తున్నారు? కోతి బావ చూస్తూ ఉన్నాడు. ఆహా ఇదే మంచి ఛాన్స్ అనుకొని చెప్పేసి అని చెట్టు మీద నుంచి ఒక్కొక్క కొమ్మ కిందకు దిగి మొత్తానికి ఈ 2 పిల్లలకు ప్రత్యక్షమై, ఓహో మరదల్స్ ఏమన్నాడు? మన మరదల్స్ అన్నాడో లేకపోతే బావలు అన్నాడో లేకపోతే ఏమన్నాడో కానీ మొత్తానికి వరస కలిపి వాళ్ళ మధ్యకి వచ్చేసేసింది కోతి. రావడమే, ఏంటి గొడవ పడుతున్నారు? మీరిద్దరు ఒక జాతి వాళ్ళు కదా, ఏంటి మీ గొడవ అని చెప్పేస్తున్నానంటే మొత్తానికి ఓహో మాకు గొడవ తీర్చడానికి పంపిన న్యాయాధిపతిలాగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి అని జరిగిన సంగతి చెప్పారు. ఇదిగో మేము వస్తా ఉన్నాం, మార్జిలో ఏది దొరికింది? మాకు ఒక రొట్టె దొరికింది, చెరుసగం తిందామని చెప్పి విరిస్తే ఒకటేమో పెద్దదైంది, ఒకటేమో చిన్నదైంది. దీనిక్కడ మా గొడవ వచ్చిందని చెప్పేసానంటే సో ఇంతే కదా, రండి మీకు న్యాయం చేస్తా అని చెప్పేసి అని 2 ముక్కలు నా చేతిలో పెట్టండి, ఏది పెద్దది ఇప్పుడు, ఏది చిన్నది అని అడిగాడట కోతి పిల్లుల్ని. అడిగితే మొత్తానికి కోతి చెప్పారట, ఇదిగో ఇదేమో చిన్నగా ఉంది, ఇదేమో పెద్దగా ఉంది. అవునా, ఇది పెద్దగా ఉందా, ఇప్పుడు ఇది కూడా దీనంత అవ్వాలి అంతేగా అని చెప్పేసి అని దీన్ని కాస్త నోట్లో పెట్టి దీంతో సమానంగా చెయ్యాలంటే చెయ్యొచ్చు, కానీ ఈ కోతి మామూలు కాదు. ఇదేం చేసిందో తెలిసిన, దీనిలో సగానికి పట్టి ఇరిసేసేసేసి సగం తినేసేసేసి ఇది చిన్నది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇదేమో పెద్దగా అయిపోయింది. సమానంగా ఉన్నాయా చూడండి అంటే ఆ పిల్లలు చెప్పినట్ట, లేదు బావా ఇదేమో చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, ఓహో ఇది పెద్దగా ఉందా అని చెప్పేసి దీని నోట్లో పెట్టి దీన్ని సగానికి ఇరిసినాయట. ఇప్పుడు మళ్ళీ ఇదేమైపోయింది? చిన్నది అయిపోయింది. ఇదేమైంది? పెద్దగా అయిపోయింది. లేదు ఇది పెద్దగా అయిపోయిందని చెప్పి ఇట్టా చెప్పి మొత్తానికి ఈ కోతి దీని తిని చివరికి మొత్తం హాంఫట్. ఎవరు చేసిన న్యాయం ఇది చెప్పండి? కోతి చేసిన న్యాయం. న్యాయం తీరుస్తారు అని, న్యాయాధిపతులు అని, అధికారులు అని, న్యాయ నిర్ణేతలు అని ఎవరిని కొన్నిసార్లు మనిషి ఆశ్రయిస్తూ ఉన్నాడు ప్రియమైన వారులరా, వారి చేతనే ఉన్న ఆస్తి మొత్తం హాంఫట్ న్యాయం చేస్తామంటున్నారు. కానీ చేసేది న్యాయం వాళ్ళిద్దరు ఎవరికి జరగదు. వాళ్ళిద్దరి నడిమి వీళ్ళు మాత్రం కుబేరులు అయిపోయి కూర్చుంటారు. సెటిల్మెంట్స్ అంటున్నారు కదా, రకరకాల పేర్లతో ప్రియమైన వారురా, ఇదేగా జరుగుతున్న దందా. ఇంత తెలిసి కూడా ఇశ్రాయేలీలు ఇక్కడ మరలా ఏం కోరుకుంటున్నారు చెప్పండి? మాకు న్యాయము చేసే రాజు
కావాలి అని సమూయేలు ప్రవక్తతో చెబితే ఆ మాటట ఈ ప్రవక్త అయినటువంటి సమూయేలుకి ఏమనిపించింది నాన్న? యెహోవాను చదువు వచ్చిన ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులతో నీవు చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి రాదంటున్నమాట. దేవుడు అంటున్నమాట, తన ప్రవక్తతో చెప్తూ ఉన్నటువంటి మాట, సమూయేలు వారు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఆ మాటను బట్టి నువ్వు అనుకుంటున్నావు నిన్ను విసర్జించారని. వారు కాదు 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 తమ్మును ఏలకుండా నన్నే ఏం చేశారు? వాడు విసర్జించారు. నా ఏలుబడినే తిరస్కరించారు. నా రాజరికాన్నే వారు విస్మరిస్తూ ఉన్నారు. నన్ను కాదని వారు ఈ లోక మర్యాద చొప్పున రాజు కావాలనుకుంటున్నారు. ఈ లోక మర్యాద చొప్పున రాజు కావాలనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ రాజు కావాలి మీకు? ఏ రాజును కోరుకుంటారు మీరు? ఇందాక చెప్పానే, కోతి రాజు, న్యాయం తీర్చిన కోతి. ఏమండి, పిల్లులు అన్యాయం అయిపోయాయి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది అదే. ఆ సంగతి మనకు బాగా తెలుసు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నో విషయాలు ఇటువంటివి మనం వింటూ వస్తూ ఉన్నాం. అయితే ఈ కడవరి దినాలలో, ప్రభువు రాకడ సమీపంగా ఉన్నటువంటి ఈ దుర్దినాలలో ప్రియమైన వారులారా, నీవు నేను మనము కలిగి ఉండవలసిన రాజు, మన యొద్దకు వచ్చిన రాజు, మనలను చేర్చుకుంటాను అంటూ ఉన్నటువంటి రాజు. ఏమండి, ఈ రాజుకు ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ మీకు నేను జ్ఞాపకం చేశాను. మరలా వాటిని నేను రిపీట్ చేయాలని అనుకోవడం లేదు. కానీ ఈ గొప్ప రాజు నీ యొద్దకు వచ్చుచూ ఉండగా నీవు స్వీకరిస్తావా? ఈ రాజుని తిరస్కరిస్తావా? ఈ రాజుని అంగీకరిస్తావా? లేకపోతే ఈ రాజు నాకు వద్దని చెప్పేసని తిరస్కరించి ఈ లోక మర్యాద నెరవేరడం కోసం, ఈ లోక మర్యాద జరగటం కోసం, ఈ లోక మర్యాద అనుభవించడం కోసం ప్రియమైన వారురా, నీవేదో ఎంపిక చేసుకొని ఈ లోక రీతిగానే కొనసాగుతాను అని చెప్పేస్తున్నానంటే నీవు ఒక గొప్ప రాజును కోల్పోతున్నావు అని దాని యొక్క అర్థం. ఆ రాజును కోల్పోక, ఆ రాజును తృణీకరింపక, ఆ రాజును విస్మరింపక ఈ రాజును గనుక నువ్వు చేర్చుకోగలిగితే, నీ హృదయ కవాటం తెరిచి ఆయనకు నీ హృదయమందు చోటు ఇవ్వగలిగితే ప్రియమైన వారురా, ఆయన సాత్వికుడై నీకు సాత్వికం నేర్పుతాడు. ఆయన నీతిపరుడు, నీకు నీతి నేర్పుతాడు. ఆయన వివేకం కలిగిన వాడు, నీకు ఆలోచన చెబుతాడు. ఆయన సమాధానపు రాజు, ఏ యుద్ధ సంబంధమైన శబ్దము లేకోకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ రాజు కలగజేస్తాడు. దేవునికి స్తోత్ర. ప్రస్తుత రాజులు ఎలా ఉన్నారో తెలుసుగా, ప్రస్తుత అధికారులు ఎలా ఉన్నారో తెలుసుగా, ప్రస్తుత పాలకులు ఎలా ఉన్నారో తెలుసుగా. ఏమండి, ప్రస్తుత పాలకులు సమాధానాన్ని ప్రకటిస్తున్నారా? సమాధాన సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నారా? ప్రజలు ఒకరితో ఒకరు, కులాలు ఒకరితో ఒకరు, మతాలు ఒకరితో ఒకరు, ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలని ఏమైనా ప్రయాసపడుతున్నారా? సమాధాన సంబంధమైనటువంటి సందేశాలు ఏమైనా ఇస్తూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అసమాధానాన్ని తెచ్చే పరిస్థితులేగా, చిచ్చు పెట్టే పరిస్థితులేగా, గొడవలు రేపే పరిస్థితులేగా, కులాలకు మధ్య, జాతులకు మధ్య, మతాలకు మధ్య, ప్రాంతాలకు మధ్య ఎన్ని రకాల విభేదాలు, ఎన్ని రకాల సమస్యాత్మకమైన ప్రతికూల పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి వాళ్ళ. అందుచేత దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ లోక మర్యాద చొప్పున ఇక్కడ రాజును గనక మనం కోరుకొని వారితోనే కనుక మనం చట్టపట్టాలేసుకొని తిరుగుతూ వారే 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 అనుకుంటే ఒక రోజున వారు మన కొంప ముంచుతారు. కానీ ఈ పరలోకపు రాజు, ఈ ప్రభు అయినటువంటి యేసు రాజు, ఈ రాజును గనక నీ హృదయమందు నీ రాజుగా నువ్వు ప్రతిష్ఠించగలిగితే ఈ రాజు నీకు న్యాయాధిపతిగా ఉంటాడు, నీకు సమాధానాన్ని కలగజేస్తాడు, నిన్ను రక్షిస్తాడు,
అంత మాత్రమే కాదు, ఈ రాజు అలంకరింపబడిన రాజు గనుక అద్భుతమైన రాజ్య స్థాపన నీ కొరకు నా కొరకు పరలోకమందు చేస్తూ ఉన్నాడు గనుక ఆ రాజ్యానికి నన్ను వారసులుగా చేయడానికి ఈ రాజు నిన్ను రమ్మని ఆహ్వానించడానికి నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, నిన్ను పలకరిస్తూ ఉన్నాడు, నిన్ను తన రాజ్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ రాజును చేర్చుకుంటావా? ఆ రాజుకు నీ హృదయాన్ని ఇస్తావా? ఆ రాజుకు నీ మనసులో చోటిస్తావా? ఇది కనుక నువ్వు చేయగలిగితే క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ రాజు నీతో ఉంటాడు. నీవు సదాకాలం ఆ రాజుతో ఆ రాజ్యములో పరలోకంలో ఆయనతో కూడా సదాకాలం ఉండగలిగే గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. ఆ రాజు ఆ భాగ్యం నీకు కలిగించడం కోసం ప్రియమైన వారలారా, ఆయన కలువరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి నిన్ను కొన్నాడు. తన రక్తాన్ని అంతా కూడా కార్చి నిన్ను కొన్నాడు. నువ్వు కొనబడిన ఆయన సొత్తుగా ఉండాలి అనేది ఆ రాజు యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని కనుక నీవు నేను మనమందరం కూడా అర్థం చేసుకొని దానికి అనుగుణ్యంగా మన జీవితాన్ని ఆయనకు సమర్పించగలిగితే, ఆయనను కనుక మన హృదయంలోనికి ఆహ్వానించగలిగితే, ఈ రాజు సదాకాలం మనకు రాజై నిత్యత్వానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన తన కృపను అనుగ్రహిస్తాడు. ఆ విధమైన కృపలో ఈ పూట చేరి వచ్చినటువంటి మనందరినీ, ఈ సందేశాన్ని ఆలకించుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువు సిద్ధపరచును గాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని దాసురాలు మనందరినీ కూడా ప్రార్థనలో నడిపిస్తారు. ప్రియమైన వారురా, కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఉన్నతుడు సర్వశక్తి కలిగిన దేవ, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములనైనా. మహిమ కలిగిన తండ్రి, మా రాజా, నీకు స్తోత్రాలనైనా. దేవా, నీకు వందనాలు ప్రభువా. నీవు రాజుగా, రాజులకు రాజుగా రాబోతున్నావు నైనా. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. దేవా, రాజు నాయన, నిజంగా నీ జన్మలోనే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దేశపు జ్ఞానులు అడిగారయ్యా. నాయన, నీ శిష్యులుగా ఉన్నప్పుడే ప్రభువా నీ భుజం మీద రాజ్య భారం ఉందని సెలవిచ్చావు. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీవు నీతి గల న్యాయాధిపతివి, సాత్వికుడైన రాజా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. వివేకము కలిగిన రాజువునైనా దేవా, నీకు స్తోత్రం స్తోత్రములునైనా. దేవా, అటువంటి గొప్ప రాజు, సమాధానకర్తయగు రాజు, శాసించే రాజువునైనా నీకు వందనాలు ప్రభువా. మా కొరకు రాబోతున్నావు, నీకు వందనాలు. మేము సిద్ధపడి నిన్ను మా హృదయాలలో ఆహ్వానించుకొని దేవా, మా హృదయం అనే నైనా పీఠము మీద, ఆసనము మీద కూర్చుండబెట్టుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యుగ యుగాలు మమ్మేలు రాజా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నైనా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా. దేవా, ఆనాడు యూదయ బెత్లెహేము నుండి యెరూషలేముకు వెళ్ళి దేవా దేవాలయాన్ని శుద్ధీకరించావు నైనా. మా హృదయాలలో ఉండి మా హృదయాలను మీరు శుద్ధీకరించి మా హృదయాలలో నీవు నివసించి సంచరించే దేవా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నైనా, ఈ మధ్యాహ్న కాల సమయంలో జరిగించిన ఈ ఆరాధనను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.